పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు అబుష్మడ్ అడవులు మధ్య భారతంలో దుర్భేద్యమైన దండకారణ్యం. ఇప్పుడేమో మావోయిస్టులకు ఆఖరి మజిలీగా మారింది. ఆపరేషన్ కాగర్ ప్రారంభమైనప్పటికీ మావోయిస్టుల అగ్రనేతలు అక్కడి దట్టమైన అడవుల్లోనే ఉన్నారని ఒకవైపు, కొత్త స్థావరాలకు తరలిపోయారని మరోవైపు ప్రచారం జరిగింది. కానీ దశాబ్దాల క్రితమే తాము కంచుకోటగా మార్చుకున్న అబుష్మడ్ అడవుల్లోనే ఇప్పటికీ తలదాచుకున్నారని తాజాగా జరిగిన ఎన్కౌంటర్తో బయటపడింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఆపరేషన్ కాగర్లో అతలాకుతలమవుతున్న మావోయిస్ట్ పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. ఇప్పటికే అగ్రనాయకులను పోగొట్టుకుని క్యాడర్ లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఛత్తీస్గఢ్ లోని అబుష్మడ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్నపేటకు చెందిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అజ్ఞాతంలోకి వెళ్లారు. నక్సలిజంపై పోలీసులు జరుపుతున్న 5 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో పార్టీ పెద్దతో పాటు మరో 26 మంది నక్సల్స్ చనిపోగా వారిలో పలువురు అగ్రనాయకులు, కేశవరావు అంగరక్షకులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ పత్రిక అవామ్ ఈజంగ్ చీఫ్ ఎడిటర్ సజ్జా వెంకట్ నాగేశ్వరరావు కూడా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓడీఆర్జీ జవాన్ మృతి చెందగా మరో 5 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. 3 అంచెల భద్రత ఉండే మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పార్టీ అగ్రనాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, డీవీసీఎం నేతలు అబుష్మడ్ అడవుల్లో సమావేశమైనట్లు ఈ నెల 19న ఇంటెలిజెన్స్ వర్గాలు ఛత్తీస్గఢ్ పోలీసులకు ఒప్పందించాయి. దాంతో అదే రోజు తెల్లవారుజామున నారాయణపూర్, బీచ్రాపూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన డీఆర్జీ బలగాలు, స్థానిక పోలీసులు కుమ్మింగ్ చేపట్టారని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. సుమారు 72 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. ఈ క్రమంలో మే 21న ఉదయం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. 3 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు నిలిచిపోయిన తర్వాత బలగాలు గాలింపును కొనసాగించని 27 మంది మావోయిస్టుల మృతదేహాలు, AK-47, SLR, ఇన్సాన్, కార్బైన్ తుపాకులు, మందుగుండ్లు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మరణించిన పార్టీ పెద్ద కేశవరావుపై ఛత్తీస్గఢ్ పోలీసులు కోటిన్నర రివార్డు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో కూడా రివార్డులున్నట్టు వెల్లడించారు. ఎన్కౌంటర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో స్పందిస్తూ నక్సలిజం నిర్మూలనలో ఇది మైలురాయి విజయంగా అభివర్ణించారు. 2024 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోడీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 54 మంది నక్సల్స్ అరెస్ట్ అయ్యారు. 84 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.